ఈ మధ్య క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరు రిటైర్మెంట్ వార్త వినాలో అని తెగ టెన్షన్ పడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టైంలో రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఇలా ఒక్కొక్కరుగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా మరొక స్టార్ క్రికెటర్ అన్ని ఫార్మాట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరు కాదు, 2 ప్రపంచ కప్పులు గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా. 2 దశాబ్దాల క్రికెట్ ప్రయాణానికి చావ్లా ఎండ్ కార్డేశాడు. పీయూష్ చావ్లా 2006లో క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఎక్కువ అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియా తరపున మొత్తం 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్స్తో కలిపి మొత్తం 43 వికెట్లు తీశాడు. జాతీయ జట్టులో పెద్దగా రికార్డులు లేకపోయినా ఐపీఎల్లో మాత్రం చావ్లాది చాలా స్పెషల్ ప్లేస్.